అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. గ్రాఫిక్స్ అంటూ ఏముండదండి, చాలా రియాలిటీ బేస్డ్ కంటెంట్ ఇది. సో చాలా న్యాచురల్గా రియల్గా ఉంటుంది. సో అందరికీ నచ్చుతుంది. చూసిన ప్రతి ఒక్కరు ఎవరెవరైతే చూసారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో అందరూ ఏంటండి లోపల రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది అన్నారు. సో ఈయన కూడా చూసారు. చెప్పండి మీరు కూడా. మూవీ చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది. అండ్ ట్రూ స్టోరీ కదా, బయట నిజంగానే ఇలా జరుగుతుంది. సో ఇట్ వుడ్ బి బెటర్ అబ్బాయిలు ఈ లవ్ వీట్ మీద మానేసి, అబ్బాయిలనే కదా అమ్మాయిలైనా కానీ వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తే నిజంగా చాలా బెటర్. ఇంట్లో ఏం జరుగుతుందో పరిస్థితులు తెలుసుకుంటే నిజంగా మంచిది, బయట లవర్ గురించి ఆలోచించేదానికన్నా. మీకు మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది? అదే మూవీ చాలా బాగుంది. ఐ మీన్ సింపుల్గా ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మెసేజ్ ఓరియంటెడా లేదంటే? అవును, మెసేజ్ ఓరియంటెడ్. ఆఫ్ కోర్స్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కంపల్సరీ. ఇది ఈ రోజు ఐ మీన్ లైక్ ఇప్పుడు యూత్ మెసేజ్ ఓరియంటెడ్. కామెడీ అయితే బాగుంది. ఐ మీన్ పిల్లలు చేసే కామెడీ, ఐ మీన్ లైక్ కాలేజ్ టైంలో ఉండే కామెడీ, ఇట్ వాస్ గుడ్. లవ్ ఉంది ఒక సైడ్ నుంచి, ఇంకో సైడ్ నుంచి చీటింగే ఉంది. ఈ మూవీ చూస్తే అంటే మనం కాలేజ్లో చేసిన పనులు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఐ మీన్ లైక్ ఇంటర్, డిగ్రీ అండ్ బీటెక్ ఆ టైంలో చేసినవి నిజంగా నేను కూడా నా కాలేజ్ చేసిన అయితే గుర్తు చేసుకున్నాను. ఇట్ వాస్ గుడ్. మూవీకి హైలైట్స్ అంటే ఏం చెప్పు? హైలైట్స్ అయితే కామెడీ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ అ క్లీన్ మూవీ అండ్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఇంకా మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. కళాశాల మూవీ చూస్తున్నాం అండి, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ సినిమా చూస్తే నిజంగా మారుతారేమో స్టూడెంట్స్ అనుకోవాలి. చాలా మంచిదనమాట. అంటే ఇప్పుడు సమాజంలో ఎలా ఉంది, ఇంట్లో ఒక మాటలో బయట ఒక మాటలో జరుగుతున్నాయి. ఆ సమాజం ఎలా ఉందని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంత యాస కూడా ఎక్కువ శ్రీకాకుళం యాస అనమాట. భాష శ్రీకాకుళం భాష చాలా బాగా చేసింది. హీరోయిన్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి, అలాగే హీరో ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా చూస్తే నాకు చిత్రం సినిమా గుర్తొచ్చింది. నిజంగా చిత్రం సినిమా అప్పట్లో తేజ గారికి ఎంత వచ్చిందో, అలాగే శ్రీనాథ్ గారు అనమాట డైరెక్టర్, అలాగే భువన్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, చాలా బాగా తీశారండి. సినిమా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క యూత్ కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలండి. ఎన్నో సినిమాలు వచ్చినాయి కాలేజీల మీద, కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. స్టోరీ ఎక్సలెంట్, చాలా పల్లెటూరు డ్రాప్లో చాలా బాగుందండి. ప్లీజ్ ఎవరు మిస్ అవ్వద్దండి. మంచి సినిమా చూసిన అనుభూతి మీకు ఖచ్చితంగా కలుగుద్దండి. ఓన్లీ మెసేజ్ ఓరియంటెడా లేదంటే? మెసేజ్ ఓరియంటెడ్. మెసేజ్ అంటే ఇప్పుడు ఎలా ఉంది సమాజం, ఇప్పుడు ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి బయట పెట్టేస్తున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ కొన్ని ఇవ్వటం, బైక్ కావాలంటే బైక్ ఇచ్చేస్తున్నారు లేడీస్కి. ఆ టైప్లో అంటే ఒక కాలేజీ, ఒక డ్రాప్స్, ఒక చిన్న పిల్లలు ఒక యుక్త వయసులో అంటే ఇలాగా సపోజ్ ఇలా ఇంట్లో కొంచెం ఒక వయసు రాగానే ఎలా చెడిపోతున్నారు అనేది ఒక మంచి మెసేజ్, చాలా మెసేజ్. అది కూడా లైట్గా తీశారు, మరి ఎక్కువ ఏం లేదు. చిత్రం బృందావనం అంతా ఎక్కువ లేకుండా రొమాన్స్ కూడా దాని తగ్గట్టుగా, అంటే ఏదో జరుగుతుంది అనుకో, కానీ ఏం లేదు. ఆ కిస్సింగ్ సీన్స్ తోటే ఆపేస్తారు, అంతకుమించి ఏమీ లేదు. సాంగ్స్ ఎక్సలెంట్గా 3 సాంగ్స్ ఉన్నాయండి. 3 సాంగ్స్ చాలా ఎక్సలెంట్ బాగున్నాయండి సాంగ్స్. ప్రతి ఒక్కరు అలాగంటే స్టూడెంట్సే కాదు, పెద్దలు కూడా చూడాలి. పెద్దలు కూడా చూసి అంటే ఒక ప్రేమను ఎంకరేజ్ చేయడం గురించి కానీ, రేపొద్దున అంటే ఏంటి అంటే ప్రేమలో పడ్డాక ఏంటి బాధలు ఉంటాయని కూడా అనేది కూడా చూపించారండి. లాస్ట్ కొద్దిలోకి ఒక మంచి మెసేజ్. ఒక హీరో చనిపోవాలనుకుంటాడు కానీ చనిపోడు, కానీ ఏంటి అనేది లాస్ట్ కొద్దిలోకి మీరు సినిమా చూసి అది చెప్పేది ఉందండి. చాలా బాగుందండి. కామెడీ బాగుంది. 2 ఫ్రెండ్స్ అండి హీరోకి, 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ ఏంటి, హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా అందరు కూడా చాలా బాగా చేశారు. సినిమా చిన్న బడ్జెట్లో పెద్ద హిట్ అండి. అస్సలు బోర్ నో. నా చిన్నప్పుడు స్మృతులు గుర్తుకొస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు స్మృతులు గుర్తుకొస్తాయి. అంటే ఆ చిన్నప్పుడు మనం చేసే ప్రతిదీ ఏది అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి, ఏదో దాని కూడా ఒక హాల్ కేటాయించేవారు. అలాగే ఇందులో పిల్లలు కూడా తీసుకొచ్చి ఆ సీడీ పెట్టడం, ఆ సినిమాలు చూడటం, చాలా మనమే ప్రతి ఒక్కరు కూడా చేసింది చిన్నప్పుడు పనులు. ఆ పనులతో నాకు చాలా నవ్వు వచ్చింది. వావ్, నేనే ఈ పనులు చేశాను, నేను నా స్టోరీ అని తీస్తున్నారేమో అని నాకైతే అనిపించింది. చాలా బాగుందండి, కామెడీ ఉందండి, మంచి సినిమా అండి. సినిమా చాలా బాగుందండి, న్యాచురల్గా ఉంది. తర్వాత ఇప్పుడు మామూలుగా ఏంటిది ఈయన ప్రేమించి తర్వాత ఏమో చనిపోవటం ఉన్నది చూసారా, అది చాలా బాగుందండి, న్యాచురల్గా ఉంది. అందరూ సినిమా చూస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సార్ హైలైట్స్ ఆయన ప్రేమించడం, ప్రేమ ఎవరైనా ప్రేమిస్తారు. ముందర సెటిల్ అయిపోయిన తర్వాత మనిషి
అదే ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రేమించాలి అసలు. కానీ న్యాచురల్గా ప్రేమ పుడుతుంది కనుక ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆవిడ మోసపోయాడు. మోసపోయిన తర్వాత ఆయన ఏండ్రుని తాగాల్సి వచ్చింది, తాగాడు. సినిమా చాలా బాగుందండి. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ ప్రేమ గొప్పదా అమ్మాయి ప్రేమ గొప్పదా అని చెప్పేసి అనిపించింది. కానీ నాకు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అమ్మాయి ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. అమ్మాయి ఏంటంటే మామూలుగా టైంపాస్కి చిట్చాట్ కోసము మామూలుగా తన అవసరాల కోసము వాడుకొని వదిలేస్తుంది. ఏంటంటే అమ్మ అలాంటిది కాదు. నవమాసాలు మోసి కని పెంచి ఏంటంటే జన్మనిస్తుంది కాబట్టి అమ్మ ప్రేమ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం నిజంగా గుండెల్ని పిండి పడేసింది భయ్య. ఏంటంటే అసలు యాక్చువల్గా టీనేజ్ లో లవ్ చేయడం అనేది కాదు మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం కెరియర్ సెట్ చేసుకోవాలి. ఒక కెరియర్ అనేది సెట్ చేసుకోవాలి. మనం ఏంటి, మన కెరియర్ ఏంటి, మన స్టడీస్ ఏంటి అనేది చూసుకోవాలి అనే నెపంతో ఒక మంచి గ్రేట్ మెసేజ్ తోని చాలా కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా చూపించారు భయ్య. నిజంగా మన డైరెక్టర్ శ్రీనాథ్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. అండ్ హీరోయిన్ గారు హీరో గారు ఏంటంటే కొత్త యాక్టర్స్, కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. సీన్ కి ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఇంకోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే నేను చదివింది కూడా గవర్నమెంట్ కాలేజీలోనే చదివా. ఏంటంటే అప్పుడు మేము ఫ్రెండ్స్ తో చేసే కొన్ని ఫన్ ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ ఏంటంటే కళ్ళకు కట్టినట్టు కనిపించినాయి. నేనే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా అనే ఫీలింగ్ వచ్చింది. నిజంగా ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల. థియేటర్ లో ఎవరు కూడా మిస్ కాకండి భయ. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు, మెయిన్ గా 10th అయిపోయి ఇంటర్ అయ్యే పిల్లలు మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ కావద్దు. నిజంగా మూవీ చాలా బాగుంది. కామెడీ ఎలివేషన్స్, ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎలివేషన్స్ భయ. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించడం వల్ల అతను ఏం కోల్పోయిండు, అతను ఏం నష్టపోయిండు, అతని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఏ విధంగా నష్టపోయిండు అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నిజంగా వన్ ఆఫ్ ది గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ సినిమా భయ. ఎవరు కూడా థియేటర్ లో అస్సలు మిస్ కాకండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. కళాశాల మాత్రం చాలా బాగుంది. అయితే మన ఇంటర్మీడియట్ రోజులు గుర్తొచ్చినాయి మూవీ చూస్తుంటే. మూవీ అయితే ఎక్స్ట్రాడనరీ ఉంది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్తే మంచి ఫీల్ గుడ్ మూవీ. ఎలాంటి వల్గారిటీ లేదు, మంచి క్లీన్ గా లవ్ మీద చూపెట్టడం. మళ్ళీ మనకి మూవీ చూస్తుంటే ఇక బేబీ సినిమా దాని ఛాయలు గుర్తొస్తుంటాయి. బేబీ సినిమా అయినా సరే, మన RX అనేది అయినా సరే, మూవీ అయితే చాలా బాగుంది. ఈ జనరేషన్లో ఇంటర్మీడియట్ పోయి పోరలు అందరూ చూడాలి. పోయి చూస్తే ఆ లవ్లో పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది ఈ జనరేషన్ ఎట్లుంది, మన పొజిషన్ ఎట్లుందని. ఆడపిల్ల మీద కెరియర్ కాన్సన్ట్రేషన్ కాకుండా కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కెరియర్ సక్సెస్ అయిన తర్వాత ఆడపిల్ల ఆటోమేటిక్ వస్తుంది. దాన్ని మనం చూసి మూవీ చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 10th పాస్ అయిన వాళ్ళందరూ ఈ మూవీ చూడాలి. మూవీ చూస్తే చాలా మంది కనెక్ట్ అవుతుంది. ప్రభుత్వ కళాశాల చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. మెసేజ్ అని కాదు, ఇలా మదర్ సెంటిమెంట్ ఉన్నది, ఫ్యామిలీ పరంగా సెంటిమెంట్ ఉన్నది. ప్లస్ ఈ జనరేషన్లో చిన్నపిల్లలు ఎట్లయితే లవ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళని అందరికీ మూవీ చూసి అర్థమవుతుంది. అరే ఫస్ట్ మన కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి. కొంతమంది నా ఫ్రెండ్సే ఉన్నారు లవ్లో ఫెయిల్ అయ్యి ఏమంటారు బర్బాద్ అయిన వాళ్ళు. ఈ మూవీ చూస్తే ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెమన్నా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ కనెక్ట్ కాకపోతే వాళ్ళ కర్మ. కామెడీ ఉంది, పిల్లలకు వాళ్ళ ఫ్రెండ్స్, హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కామెడీ ఉంది. శ్రీనాథ్ గారి డైరెక్షన్ మాత్రం శ్రీనాథ్ గారు చాలా మంచిగా, ఒక మంచి వాతావరణం, మంచి అంటే ఒక ఫీల్ గుడ్ మూవీలా అనిపించింది నాకైతే. ఆ గ్రీనరీ, లొకేషన్స్ అయినా సరే, మన స్కూల్ అయినా కాలేజ్ అయినా సరే, మళ్ళీ ఫ్రెండ్స్ కూడా బాగా యాక్ట్ చేసారు. ఒక సీనియర్ యాక్టర్స్ లెక్క యాక్ట్ చేసారు. రొమాన్స్ అంటే క్లీన్ రొమాన్స్ ఉంది, మరీ అంత మీద పడిపోయి ముద్దులు పెట్టేసి అంత లేదు, క్లీన్గా ఉంది రొమాన్స్. బోర్ ఏమనిపించలేదు, నేనైతే ఎంజాయ్ చేసిన మూవీని. రేటింగ్ 3.5. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇప్పుడే చూశాను, నాకైతే నచ్చింది. కాలేజీకి వెళ్ళే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చే విధంగా ఉంది. నీట్ అండ్ క్లీన్గా ఉండే ఒక మంచి కాలేజీ లవ్ స్టోరీ ఇది. వల్గారిటీకి ఎటువంటి తోవలేదు. ఓన్లీ కిస్సుల వరకు ఉన్నాయంటే మరీ లిప్ లాక్లు పెట్టేసుకొని ఇష్టమొచ్చినకి ఇబ్బంది పడే విధంగా అయితే ఎక్కడా లేదు. నార్మల్గా కిస్సులు కూడా ఇబ్బంది పడే విధంగా ఎక్కడా లేవు. కాబట్టి ఒక మంచి ఫ్యామిలీస్తో వెళ్ళి చూడవచ్చు సినిమా. కాలేజీ స్టోరీలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాయి కదా బేసిక్గా, అన్నీ కూడా అంతే. తీసే విధానం, కొన్ని ఎంటర్టైన్మెంట్, మనకి ఎక్కడో కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పటిలాగే ఇక్కడ లవ్లో పడ్డము, ఆ తర్వాత గొడవ పడ్డము, విడిపోవడానికి ఇది అవ్వడము,
తప్పులు జరగడాలు ఇలాంటివి రకరకాలుగా ఎప్పుడు మనకున్న లవ్ స్టోరీ ఉన్నాయి. కానీ చూసే అంతసేపు కూడా ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న ఒక లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరికి కాలేజీకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది మూవీ. ప్రతి ఒక్కరు చూస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ సినిమాలో కంటే బయట చాలా బాగుంది. ఎందుకంటే హీరోయిన్ కాలేజీ డ్రెస్సుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. బట్ సినిమా చూడడానికి వచ్చిన తర్వాత అమ్మాయి తను ఏమంటారంటే ఒక పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా వస్తాయి మంచి సినిమాలు పెడితే. మనకి కృతీష్ అన్న కదా ఎవరది పేరు మర్చిపోయాను. ఈ అమ్మాయిల పేర్లో కృతి శెట్టిలాగా అనిపించింది నాకు. ఆ స్కిన్ టోన్ ఇవన్నీ ఉన్నాయి. సో మంచి సినిమా పడే అవకాశాలు అయితే అమ్మాయికి కూడా ఉంది. అబ్బాయి హీరో కూడా బాగా చేశాడు అబ్బాయి కూడా. తర్వాత అందరూ కొత్త వాళ్ళు అయినా సరే క్యారెక్టర్లు బాగున్నాయి. తర్వాత మదర్ క్యారెక్టర్ మల్లిక గారు చేశారు. మల్లిక గారు చాలా బాగా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే త్రూ అవుట్ క్యారెక్టర్ మంచి లెంత్ క్యారెక్టర్. ఆవిడది మెసేజ్ ఓరియంటెడ్ ఉండే క్యారెక్టర్. అది చాలా బాగుంది.